అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి కానీ ఈవినింగ్ టిఫిన్ కానీ ఏదైనా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా చేయాలనుకుంటాం. ఈ రోజు నేను మీకు 4 రకాల పొంగనాల రెసిపీస్ చూపించబోతున్నాను. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 250 ml కప్పుతో 1 కప్ అంత బియ్యాన్ని నీళ్లలో 3 గంటల పాటు ఒక బౌల్లో నానబెట్టి ఉంచాను. ఆ తర్వాత చూస్తే మీకు రైస్ ఇంత చక్కగా నాని కనిపిస్తుంది. ఇంకొక బౌల్లో నేను 1/2 కప్ అంత మినపప్పుతో పాటు 1/2 టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసి నీళ్లలో 3 గంటల పాటు నానబెట్టి ఉంచాను. 3 గంటల తర్వాత ఒక మిక్సర్ జార్లో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా బాగా స్మూత్గా అయ్యేట్టు రుబ్బాలి. ఇప్పుడు చూస్తే ఈ పిండి కాస్త బరక్గా ఉంది కదా, ఈ పాయింట్లో నానబెట్టిన మినపప్పు కూడా వేస్తున్నాను. ఈ రెండిటిని కలిపి రుబ్బితే సరిపోతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సర్ జార్కి ఒక మూత పెట్టి ఇంకొకసారి ఇదంతా రుబ్బాలి. ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ కాకుండా కొన్ని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. నీళ్లు ఎక్కువ పోస్తే పిండి జారుగా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా పోయాలి. మీరు మధ్యలో చెక్ చేస్తూ పిండిని బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బితే సరిపోతుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఏ మాత్రం బరక్కా లేదు. సో దీన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి రాత్రంతా పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నీళ్లు పోసి ఇదంతా ఒక్కసారి కలపాలి. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టి కనీసం 8 గంటల పాటు పులియపెట్టాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1.5 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇందులో ఫ్రెష్ కరివేపాకులు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి అంత బాగా కలపాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లంత తురిమిన పచ్చి కొబ్బరి, అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. ఇది పిండిలో కలుపుతాం కాబట్టి వీటిని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఉన్న పచ్చదనం పోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. రాత్రంతా పిండిని పులియబెట్టిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి కావాలంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇది మరీ జారుగా మాత్రం అస్సలు ఉండకూడదు, అప్పుడు పొంగడాలు సరిగ్గా రావు. పిండి కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వేయించిన పదార్థాలు వేసి అంతా కలపాలి. తాలింపు వేసిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఇలా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ పిండి మరీ గట్టిగా లేదు, అలా అని మరీ జారుగా కూడా లేదు. ఈ కన్సిస్టెన్సీ పొంగడాలకి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పొంగడాల ప్యాన్ని వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మోల్డ్స్లో కొద్దిగా నూనె వేయాలి. ఒక గరిటెతో పిండిని తీసుకుని ఇలా జాగ్రత్తగా ఈ మోల్డ్స్లో వేయాలి. మొత్తం కాకుండా వీటిలో జస్ట్ 30% పిండితో నింపితే సరిపోతుంది. పిండి పొంగుతుంది కాబట్టి ఎక్కువ వేస్తే బయటికి వచ్చేస్తుంది. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాల్చాలి, లేదంటే ఇవి లోపల ఉడకకుండానే చాలా త్వరగా మాడిపోతాయి. ఇలా ఎడ్జెస్ అన్ని కాస్త రంగు మారిన తర్వాత కింద వైపు పొంగడాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయనే అర్థం. సో ఈ పాయింట్లో ఒక పొంగడాల పుల్లతో కానీ ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ వీటిని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పి కాల్చాలి. మీరు ఈ రెసిపీలో నెయ్యి లేదంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు. నేనైతే టేస్ట్ చాలా బాగుంటుందని నువ్వుల నూనె వేశాను.
కానీ ఒకవేళ మీ దగ్గర అది లేదంటే వేరే వంట నూనెలు కూడా వాడుకోవచ్చు. రెండో వైపు కూడా కాలిన తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గుంట పొంగడాలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను డిస్క్రిప్షన్లో వేరే రెసిపీ లింక్స్ ఇచ్చాను, వాటిని కూడా తప్పకుండా చూడండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక పెద్ద గిన్నెలో 1 కప్ అంతా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇది మామూలుగా ఇంట్లో వాడే బొంబాయి రవ్వ. 1 కప్పుకి 1/2 కప్ అంత పెరుగు తీసుకున్నాను. తర్వాత తురుముకున్న 1 క్యారెట్, 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ తురుము ఆప్షనల్ అండి, వద్దకపోతే వేసుకోవాల్సిన లేదు. మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ ని బాగా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. రవ వేసిన పెరుగు నీళ్ల మిశ్రమాన్ని వెంటనే పీల్చుకుంటుంది. మిశ్రమం కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకా కొన్ని నీళ్లు పోసి పల్సగా చేసుకోవచ్చు. పొంగనాలకి కావాల్సిన రవ మిశ్రమం రెడీ అయింది, తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, తరిగిన అల్లం, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన కొన్ని కరివేపాకులు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని 2-3 నిమిషాలు వేస్తే సరిపోతుంది, మరీ బ్రౌన్గా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని రవ్వ మిశ్రమంలో వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. రెడీ చేసుకున్న పొంగనాల పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత చూస్తే మిశ్రమం కాస్త గట్టిపడింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసి బాగా కలుపుకొని కాస్త నీళ్లు పోసి పల్సగా చేసుకోవాలి. పిండి బాగా గట్టిగా కానీ మరీ పల్సగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. పొంగనాలు వేసుకోవడానికి కావాల్సిన పిండి రెడీ అయిపోయింది. ఇంకా పొంగనాలు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీకి మీరు నూనె గాని నెయ్యి గాని వాడుకోవచ్చు. ఇప్పుడు పొంగనాల గుంటల్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. మంటను మీడియం లోలో పెట్టి పిండిని కొద్దిగా వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇంకో వైపుకి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ పొంగనాలు తీసే పుల్లతో కానీ తిప్పుకొని కాల్చుకోవాలి. పొంగనాలు 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కరకరలాడే వేడివేడిగా రవ్వ పొంగనాలు రెడీ అయినాయి. మీరు వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను వీటిని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. చేసిన వెంటనే వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. ఓట్స్ పొంగడాలు చేయడానికి నేను 1 కప్ రోల్డ్ ఓట్స్ని తీసుకుంటున్నాను. ఓట్స్లో రకరకాల వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అది మాత్రమే కాదు, ఓట్స్ని గ్లూటెన్ ఫ్రీ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్గా తింటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఓట్స్ని నీళ్లలో కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. 30 నిమిషాల తర్వాత ఓట్స్ బాగా నాని సాఫ్ట్గా అయి కనిపిస్తాయి. నెక్స్ట్ నేను వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరక్గా అయ్యేట్టు రుబ్బాలి. అప్పుడే పొంగడాల టెక్స్చర్ చాలా బాగుంటుంది. రుబ్బిన ఓట్స్ పిండిని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 1/2 కప్ అంత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తురిమిన 1 చిన్న క్యారెట్, ఉడికించిన కొన్ని పచ్చి బఠానీలు, 1/2 కప్ అంత తురిమిన క్యాబేజ్ వేయాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను.
వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అంత బియ్యపిండి కూడా వేసి అంత బాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఈ పిండి మిశ్రమం జారుగా కాకుండా ఇలా కాస్త తిక్కగానే ఉండాలి. ఒకవేళ మీకు ఇది బాగా జారుగా అయింది అనిపిస్తే కాస్త బియ్యపిండి వేసి సెట్ చేసుకోవచ్చు. చివరగా ఇందులో నేను తరిగిన కొత్తిమీర వేసి కలుపుతున్నాను. పొంగడాల పిండి మిశ్రమం తయారైనట్టే. ఇప్పుడు ఒక పొంగడాల ప్యాన్ని వేడి చేసి మోల్డ్స్ అన్నిట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, కానీ మీకు కావాలంటే నూనె కూడా వాడుకోవచ్చు. బ్రష్తో నెయ్యిని స్ప్రెడ్ చేసిన తర్వాత పిండి మిశ్రమాన్ని ఇలా మోల్డ్స్ అన్నిట్లో జాగ్రత్తగా వేయాలి. వీటిని కనీసం ఒక 5 నిమిషాల పాటు కాల్చాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్తో వీటిని ఇంకొక వైపుకి తిప్పి ఇంకో 5 నిమిషాలు కాల్చాలి. ఇది చేసేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే బాగుంటుంది. ఆ తర్వాత ఇవి 2 వైపులా చక్కగా కుక్ అయిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, ఫైబర్ రిచ్ ఓట్స్ పొంగడాలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. విడిగా ఓట్స్ తినని వాళ్ళు కూడా వీటిని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నెలోకి 1 కప్ రాగి పిండి వేసుకోవాలి. ఇది ఒక 250 ml కప్ మెజర్మెంట్. ఇందులోకి 1/2 కప్ బియ్యం పిండి, 1 కప్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి. రాగి పిండి వేసిన కప్పుతోనే తీసుకున్నానండి. తర్వాత 1/2 కప్పు ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్టు బెల్లంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి తరిగిన జీడిపప్పుల్ని వేసుకోవాలి. దీనికి నేను 10 జీడిపప్పుల వరకు తీసుకున్నాను. మొత్తం ఒక్కసారి కలిసేలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ఇంకాస్త రుచి ఉంటుంది. పిండి మిశ్రమం మరీ పల్చగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. కాస్త మీడియంగా ఉండాలి. పొంగనాలు చేసుకునే ముందు 1/2 టీ స్పూన్ వంట సోడా లేదా బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. అంతే అండి, పొంగనాలు వేసుకోవడానికి కావాల్సిన పిండి మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగనాలు వేసుకునే స్కిల్లెట్ పెట్టుకుని అన్ని మోల్డ్స్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చిన్న గరిటెతో తీసుకుని ఒక్కొక్క మోల్డ్లో పిండి మిశ్రమం నెమ్మదిగా వేసుకోవాలి. మీరు వీటిని తిప్పుకోవడానికి ఫోర్క్ కానీ, పొంగనాలు పొల్ల కానీ, స్పూన్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఒకవైపు పొంగనాలు ఇలా గోధుమ రంగులో కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పి మీడియం మంట పైన కాలనివ్వాలి. రెండు వైపులా కూడా బయట కొద్దిగా కరకరలాడుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు పొంగనాల్ని స్కిల్లెట్లోంచి తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా అద్భుతమైన తీపి రాగి పొంగనాలు చాలా బాగా వచ్చాయి. మీరు చూడొచ్చు, చాలా మెత్తగా కూడా ఉన్నాయి. ఇవి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. దీన్ని చాలా సులభంగా నిమిషాల మీద చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైంకైనా స్నాక్కైనా ఇవి ఎమ్మటే చేసుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగ కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేస్తే వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.